హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. వస్తావా? ఎత్తుకుంటారా? అది పెట్టే. సో హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. సో మేమైతే రెడీ అయిపోయాం అండ్ ఇప్పుడు మా మావయ్య వాళ్ళు కొత్త ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ పీపుల్, మా ఫ్యామిలీ అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి ఈరోజు కుక్ చేసుకొని సరదాగా అందరం నాన్ వెజ్ భోజనాలు అనమాట, విందు భోజనం అనుకోండి. సో దానికోసం అయితే ఇంక పొద్దున్నే రెడీ అయిపోయాం, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. పాపా పాపా హాయ్ పాపా. సో మేము రెడీ అయ్యి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళాక వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నా, ఫుల్ లెంత్ కుదిరితే షేర్ చేస్తా. ఆషికి ఫ్రాక్ వేసాను. బాయ్ చెప్పు అందరికి. ఆచి వెళ్తున్నాం. బాయ్ బాయ్. ఆచి ఎలా వెళ్తున్నావు? బూమ్ బూమ్ మీద వెళ్తున్నావు. కార్ మీద రావా? రావా? ఎవరెవరు వెళ్తున్నారు? ఆచి ఎవరెవరు? అన్న చెప్పు, ఎవరెవరు వెళ్తున్నారు? అమ్మమ్మ, తాతయ్య, అషిత, అమ్మ. ఈరోజు నేను వేసుకున్న టాప్ అయితే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ రీసెంట్గా నేను కొన్ని ప్రొడక్ట్స్ కూడా తీసుకున్నాను. సో అందులో ఇదొకటి నేను యూజ్ చేసే ఐబ్రో పౌడర్ అనమాట. చాలా బాగుంటుంది అనమాట. సో నేను మిక్స్ ఇది ఈ బ్లాక్ బ్రౌన్ కలిపి మిక్స్ యూజ్ చేస్తాను. సో ఇంకా రిమైనింగ్ 2 పెద్దగా యూజ్ చేయను. నాకైతే ఇది బాగా అనిపిస్తుంది. ఒక చిన్న అప్లికెంట్ కూడా ఇస్తాడు అనమాట, చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. స్విస్ బ్యూటీ వాళ్ళదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వాడే హెయిర్ సీరం వచ్చేసి స్ట్రీక్ వాళ్ళది. ఇది కొత్తది తీసుకున్నాను, పాతది అయిపోయింది. అండ్ ఐ ప్రిఫర్ బ్లూ కంపారిటివ్లీ టు గోల్డ్ అనమాట. సో నా హెయిర్కి ఇది బాగుంటుంది అనిపిస్తుంది. గోల్డ్ చాలా గ్రీజీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్న సీరం ఇది. అండ్ నెక్స్ట్ మెబ్లిన్ హైపర్ కర్ల్ మస్కారా అనమాట, వాటర్ ప్రూఫ్. నాకు ఇదే బాగా నచ్చింది, చాలా స్ట్రిప్స్ నుంచి ఇదే యూజ్ చేస్తాను. నిజంగానే వాటర్ ప్రూఫ్ అండి, ఈవినింగ్ వరకు లాంగ్ లాస్ట్ ఉంటుంది అనమాట, అలానే స్మజ్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెనీ వాళ్ళది ఈ లిప్స్టిక్ ఒకటి చాలా బాగుంటుంది, షేడ్ నెంబర్ 3 అనుకుంటా. ఇది ప్లమ్ షేడ్. ఇది ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి బాగా సెట్ అయ్యే కలర్ అనమాట. మీకు వీడియోలో కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది కానీ కొంచెం డార్క్ కలరే ఉంటుంది. నాకైతే బాగా అనిపిస్తుంది. సో ఈ ప్రొడక్ట్స్ లింక్ అండ్ అడ్రస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. హషి రక్షిత్ కూర్చోవాలి. అమ్మమ్మ అక్కడ కూర్చో. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము అనమాట. ఈ హౌస్ నేను లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు షేర్ చేశాను. మావయ్య వాళ్ళే న్యూ హౌస్ అనమాట. యాక్చువల్గా ఇందులో వాళ్ళు ఉండరు, బట్ ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ లాగా పెట్టుకోవడానికి అన్నట్టు కొంచెం దూరంలో తీసుకున్నారనమాట. సో మేము ఏదైనా ఫ్యామిలీస్ అందరం గ్యాదర్ అవ్వాలన్నా, సో ఏదైనా వాళ్ళు ఏమైనా స్పెషల్ పూజలు ఏమైనా చేసుకోవాలన్నప్పుడు వస్తారు. యాక్చువల్గా ఈ హౌస్ కట్టించడానికి రీజన్ ఏంటంటే మా మావయ్యకి 2 అబ్బాయిలు అనమాట. సో పెద్ద అబ్బాయికి పెళ్ళి అయితే వాళ్ళు ఇక్కడ ఉంటారులే అన్నట్టు తీసుకున్నారు ప్రాపర్టీ. చాలా బాగుంటుంది. మేము అప్పుడు చూసినప్పటికీ 6 months బ్యాక్కి ఇప్పటికి చాలా హౌసెస్ వచ్చేసాయి. అండ్ ఈ లైన్లో హౌసెస్ అన్నీ సేమ్లా ఉంటాయి అన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, కామ్గా. హాయ్. ఇన్ని కార్లు చూసి ఇంతమంది జనాన్ని పిలిచారా అనుకున్నాను నేను. కార్లన్నీ మన ऊपर తీసేసి
హాయ్ మంకీ. వచ్చి వచ్చి అమ్మో అరుస్తుంది మంకీ. అమ్మో అషి బొట్టు పెట్టుకున్నావా? అయ్యా ఎవరు పెట్టారు? అదిగో వస్తుంది, సౌండ్ వస్తుంది చూడు, మంకీ సౌండ్. అమ్మో సో ఈరోజు మా మావయ్య వాళ్ళు నైవేద్యం పెట్టుకుంటున్నారు అనమాట. అందుకనే అండ్ అందరం ఎక్కువ మంది వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంట్లో చేసుకున్నారు. సో ఇక్కడ నైవేద్యం పెట్టుకొని ఇంకా మేము కుకింగ్ అది స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా మార్నింగ్ 10 కల్లా ఇంకా మా 2 ఫ్యామిలీస్ వచ్చేసాము. ఆ తర్వాత ఒక్కొక్కరు స్లోగా వస్తూ ఉన్నారనమాట. మూడేస్తారు మీరు, రెండేగా పడతారు. ఓం అది వెలిగించాలి, వెలిగించాలి. చూడు బాబా పట్టుకున్నాడు చూడు. తిప్పు. దండం పెట్టుకో. తిప్పు చూపించు. పట్టుకో, ఇలా పట్టుకో, ఇలా పట్టుకో. చూపించు దేవుడికి. ఇలా ఇలా చూపించు. ఇలా చూపించు. చూపించేలా బాగా అమ్మమ్మ అయితే ఇందులో పెట్టే. ఇక్కడ ఊరు కూర్చి లక్ష్మి స్టాండ్ తీసా. ఆగ్రత్తలమ్మా, ఆగ్రత్తలు. ఇదిగో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాను కాబట్టి ఇంకా మమ్మీ వాళ్ళకి టీ పెట్టించేసి నేను కూడా కాఫీ తాగాను. అండ్ ఇంక స్లోగా వంటలు అయితే స్టార్ట్ చేసాము. నాన్ వెజ్ అంటే ఎన్ని వెరైటీసో ఉండవు కదా, వెజిటేబుల్స్ లాగా ఏం వండుకుందాం అన్న కన్ఫ్యూషన్ ఉండదు. సో దానికి కావాల్సినవి రెడీ చేసుకున్నాం అనమాట. ఇంకా కర్రీ అవన్నీ మావయ్య తీసుకుని రావాలి, చికెన్ ఫిష్ ఇవన్నీ. ఈలోపు ఇంక కూర్చొని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా ఈ ఇంట్లో అయితే ఎవరు ఉండరనమాట, ఎప్పుడైనా రావడమే. అండ్ అందుకనే మినిమల్ బేసిక్ ఏదైతే కావాలో అవి మాత్రం ఉంచారు మా అత్త. సో మిగిలినవి అకేషన్ బట్టి ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాం అనమాట. సో ఇక్కడ అందరం కూర్చొని పెద్దవాళ్ళేమో ఇలా మమ్మీ పువ్వులు కోయించారు, సో అవి తీసుకొచ్చారనమాట. ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా అందరం కలిస్తే ఏముంది, ముచ్చట్లు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఇంకా స్లోగా మా అత్త వాళ్ళు, మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట. సో ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఎంగేజ్ అయ్యాం. ఈలోపు నేను అశ్విన్ పడుకోబెట్టేశాను. అది ఈ టాస్క్ అనమాట నాకు. దాన్ని పడుకోబెట్టకపోతే కొత్త వాళ్ళని చూసిన ప్రతిసారి ఇంక నా చుట్టే తిరుగుతుంది, ఇంకా నా దగ్గరే ఉంటుంది, ఎత్తుకోమని అడుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏ హెల్ప్ చేయలేను, అటు దాన్ని ఎత్తుకొని ఉండలేను. సో అలా ఉంటుంది. అండ్ ఇక్కడ టీవీ కూడా పిల్లలకి రైమ్స్ లాంటివి ఏమీ లేవు, నేను ఫోన్స్లో ఇవ్వను కాబట్టి ఎంగేజ్ చేయడం కొంచెం కష్టమే. దక్షిత్ని అయితే మా మావయ్య వాళ్ళ అబ్బాయి ఇంక బైక్ మీద వాడు అవి ఇవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంక తీసుకొని వెళ్ళేవాడు. ఇంక నేను వీళ్ళకి కిచెన్లో కొంచెం హెల్ప్ చేసేదాన్ని. అండ్ వీళ్ళకి కొంచెం కిచెన్ పెద్దది వచ్చిందనమాట ఇంట్లో. సో బయట కూడా పక్కన గాలి అసలు ఎంత చల్లగా వస్తుందంటే భలే అనిపించింది. అండ్ అందరం కుక్ చేసుకోవడం ఒక మంచి థెరపీ అనిపిస్తుంది నాకు. రెగ్యులర్గా ఫ్యామిలీతో కలిసి ఉండడం వేరు, ఎప్పుడైనా కలిసినప్పుడు ఇలా వండుకొని సరదాగా మాట్లాడుకొని ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఒకే చోట రెగ్యులర్గా ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. సో దానికన్నా ఎప్పుడైనా కలుసుకొని ఇలా అందరం కాసేపు స్పెండ్ చేస్తే అది చాలా బాగా అనిపిస్తుంది. ఈ ట్రిప్లో నేను అంతకుముందు వ్లాగ్స్లో కూడా చెప్పాను. సో చాలాసార్లు కలిసి మంచి టైం అయితే స్పెండ్ చేశాము.
సో ఇక్కడైతే ఫస్ట్ నాటుకోడి కర్రీ స్టార్ట్ చేసేసాము. అండ్ మా అత్త వాళ్ళు ఫిష్ కూడా రెడీ చేసేసారనమాట. సో మమ్మీ వాళ్ళు అది కూడా మ్యారినేట్ చేశారు. ఇంక నాటుకోడి నేను స్టార్ట్ చేశాను కర్రీ వండడం. ఇంకా మమ్మీ ఫిష్ పులుసు బాగా చేస్తారనమాట. ఇంక అందుకని మమ్మీకి అప్పచెప్పేసాం. ఎందుకని నేను ఫిష్ మ్యాక్సిమం వండను. ఎప్పుడు నా పెళ్ళయ్యాక ఒక 1-2 టైమ్స్ ఏమో వండుంటాను ఈ 10 ఇయర్స్లో. తక్కువ అనమాట నేను తినను. అందుకని నేను చేపల పులుసు జోలికి వెళ్ళను మోస్ట్లీ. అండ్ ఇక్కడ ఇంకా లేట్ అయిపోతుంది. అక్కడ 2 స్టవ్సే ఉన్నాయన్నమాట, 2 బర్నర్సే ఉన్నాయి. ఇంకా అందుకని ఇలా కట్టెల పొయ్యి మీద వేద్దామని చెప్పి అప్పటికప్పుడు రాళ్ళు కట్టెలు అన్నీ వెతుక్కొచ్చాం బయట. వెతుక్కొచ్చి అక్కడ పొగలో కూర్చొని మా పిన్ని వాళ్ళు అనమాట, మా పిన్ని వాళ్ళ అమ్మాయి, మా చెల్లి, నేను కలిసి ఇంకా గారెలు వేయడం స్టార్ట్ చేసాము. అసలు ఆ పొగ మొత్తం సగం మేమే పీల్ చేసాము ఈ ప్రాసెస్లో. బట్ చాలా బాగా అనిపించింది. అంటే పల్లెటూరులో కూర్చొని వంటలు చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. లోపల మాట్లాడుకుంటే ఎన్వైరన్మెంట్లో ఏంటది ఆ పొగలో కూర్చొని ఇటు పక్కన. సో అషి లేచేలోపు మోస్ట్లీ మా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ మా మావయ్య అనమాట. హాయ్ గాయ్స్, ఈరోజు మీ మా అత్తగారి ఇంట్లో మా మాతో గాలి వేపిస్తున్నారు. ఈరోజు మీ అనుగు గారు గాలి లేకపోతున్నారు. సో చూడండి, తీస్తున్నావా? ఓకే ఓకే. ఈరోజు గారి దిగిపోతున్నారు చూడండి. ఉంటే బాగుంది. కూర కలర్ రాదన్నారు, బోల్ కలర్ వచ్చింది కదా మళ్ళీ. స్వీట్ కార్న్ అదిగో గిన్నెలో ఉంది, పొడుగు గిన్నెలో వెనకాల డబ్బా ఉంది కదా, ఆ వెనక ఎల్లో డబ్బా. ఇదిగో దక్షిత్, ఇదిగో కాను, అదిగో అది చూడే అన్న పాడైంది ఉండేవో దాన్ని. కుక్ చేసానమ్మా, కుక్ చేసాను, కుక్ చేసాను. తినడానికి రెడీగా అలాగే తెలుసు, నీకేం గుర్తుండదు విజయ్. వేసిందేవి బెల్లంగారు చూపించి మొహం బెల్లంగారు అంత అయిపోయింది. బెల్లంగారెలు నాటుకోడి పులుసు. ఇంకా గారెలు కూడా అవ్వంగానే ఇంకా అందరం లంచ్ స్టార్ట్ చేసాం. అప్పటికే అరౌండ్ 1:30 ఏమవుతుంది, 2 దగ్గర 1:30 అవుతుంది. ఇంకా ఫస్ట్ జెంట్స్కి పెట్టేసాం అనమాట. అషి కూడా లేచింది ఐ థింక్ అప్పటికి. ఇంకా దక్షిత్కి అయితే ఫస్ట్ భోజనం పెడుతున్నాను, బయటికి తీసుకెళ్ళి ఎంటర్టైన్ చేస్తూ పెట్టడం చాలా టఫ్ టాస్క్. అండ్ ఇంకొకటి, నేనంత నాన్ వెజ్ ప్రియురాలని కాదండి, నేను తినేది చాలా కొంచెం, అంటే కొంచెమే తింటాను. నాకు చాలా తక్కువ అనమాట. అందుకని నేను ఎవరైనా భోజనాన్ని పిలిచినా నాన్ వెజ్ వండొద్దు అని చెప్తాను. నేను చూపుతో కడుపు నింపేసుకొని రకం అనమాట. సో ఇక్కడ వాళ్ళందరూ అయిపోయాక ఇంక బ్యాచ్గా మేము కూడా కూర్చొని ఇంకా తింటున్నాము. అన్ని ఐటమ్స్ ఉండేసరికి నాకు ముందే కడుపు నిండిపోతుంది. ఇంకా ఆ రోజు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీనో ఏదో తినొచ్చాను. ఇంకా అంత హెవీగా అనిపించింది. అండ్ నాకు గారెలు కూడా అంత ఇష్టం ఉండదు. మా అత్త వాళ్ళు కష్టపడి చేసినందుకు ఇంకొక గారె అయితే వేసుకున్నాం. ఇంక అందరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ అయితే భోజనం చేసేసాము. అందరం ఒకసారి తినడానికి అటు ఇటు మావయ్య వాళ్ళు బయటికి వెళ్ళడం, ఇంకొట్టించే వాళ్ళు, లేడీస్ అందరూ ఇలా కూర్చొని తింటానండం. సో ఇంకా అలా బ్యాచెస్గా తిన్నాం అనమాట. అందుకని ఓకే, అది బెటర్. అయితే కాయిన్స్ తీసే బాధ కూడా ఉండదు. వద్దు, ఏదో ఒకటి తేడా చేసేస్తాడు. అది నువ్వు అలా అస్సలు నమ్మకాడు మాట నమ్మకు. నువ్వు ఏదో ఒకటి మోడల్ చేస్తా ఉంటాడు.
కూర్చో ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చున్నా. ఇక్కడ పెట్టేమంటావా నేను తినేస్తానే డెబ్బై మూడు 55 29 ఏంటి మూడు వాళ్ళంతా తక్కువ వేసుకుంటారా హ్యాండ్ వల్ల రాలేదు మంచిగా చెప్పినట్టు 25 కంప్యూటర్ చెప్తుంది అది 75 అసిమా స్మైల్ స్మైల్ బా స్మైల్. అసిమా ఇటు 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 వెళ్ళాలి. గో దట్ సైడ్. స్లో అమ్మ స్లో 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 స్లో. ఓకే స్లోగా దక్షిత్ స్లోగా. స్లోగా స్లోగా నాన్న కూర్చోకూడదు నుంచో. అమ్మా చెప్పరా చెప్పాలి స్లోగా. స్లోగా స్లోగా దక్షిత్ స్లోగా స్లోగా దిగండి. ఓకే బాయ్ గాయ్స్. Bye, guys. బాయ్ 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 బాయ్. వెళ్ళిపోతున్నాను నేను. నువ్వు తీరా నేను బ్యాగ్ తీసుకొచ్చుకున్నా. అసిమా ఏంటి ఇద్దరికి ఎత్తారా ఏంటమ్మా ఏం కావాలి? బొమ్మా వెళ్దామా? మా కజిన్స్కి పిల్లలు ఉన్నారనమాట. సో వాళ్ళని స్కూల్కి పంపి వాళ్ళు ఇటు వచ్చారు. ఆ రోజు నార్మల్ వర్కింగ్ డే అనమాట, థర్స్డే. ఇంక నేను వెళ్ళడానికి ఒక 2 days మాత్రమే ఉందని చెప్పి ఇంకా మా మావయ్య వాళ్ళు ఆ రోజు పెట్టేసుకున్నారు. ఇంకా వాళ్ళని ఈవినింగ్ పిక్ చేసుకోవాలని చెప్పి ఇంకా 5కి అందరం డిస్పర్స్ అయిపోయామన్నమాట. ఇంక ఈవినింగ్ మా కజిన్ ఇక్కడ ఎగ్జిబిషన్ అది పెట్టారు, వెళ్దామంటే ఇంకా వచ్చామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఆషిని పడుకోబెట్టేసి ఇంకొచ్చాను. జస్ట్ చూసి వెళ్దామని. నేను రైడ్స్ అవి ఎంజాయ్ చేసే టైప్ ఏం కాదు. దీనికి ఎంట్రీ ఫీజు 100 రూపీస్ ఎంతో. లోపలంతా ఇలా సెటప్ పెట్టారనమాట. ఈ టైప్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా మ్యారేజ్ అయ్యి. ఎప్పుడు ఆ టైంకి అక్కడ లేము, మోస్ట్లీ సంక్రాంతి ఆ టైంకి. సో ఇది సంక్రాంతి అప్పుడు పెడతారనమాట. వేరే ఊళ్ళ నుంచి జనాలు కూడా వస్తూ ఉంటారు కదా. అండ్ ఇదైతే లోపల అంతా ఫొటోస్ తీసుకోవడానికి ఫోటో బూత్స్ లాగా ఎవ్రీ కార్నర్ ఇలా రెడీ చేశారు. మేబీ దీనికేనేమో అంత ప్రైస్ తీసుకున్నారు. అండ్ ప్రైసెస్ కూడా చాలా చాలా పెరిగిపోయాయి. అసలు ఇదివరకు జెంట్రీ వీల్ ఎక్కడం ఇవన్నీ అంటే 20 రూపీస్ 30 రూపీస్ ఉండేవి. ఇప్పుడు మినిమమే ఏదైనా 100 రూపీస్. అండ్ ఇది ఒక సైడ్ అంతా స్టాల్స్లా పెట్టారనమాట. పెద్ద ఏం లేవు, నేను జస్ట్ నార్మల్గా చూద్దాం అన్నట్టు వచ్చానంతే. కొనుక్కోవడానికి కూడా ఏం లేవు. అండ్ చిన్నపిల్లలకి ఇలాంటి టాయ్స్ మాత్రం చాలా ఉన్నాయి. కొన్ని చూశాను, కొన్ని దక్షిత్ దగ్గర ఉన్నట్టు అనిపించాయి. అండ్ ఏవైనా ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే. ఇంకా చూశాను కానీ పెద్దగా ఏం తీసుకోలేదు. మళ్ళీ నేను ఇదంతా క్యారీ చేయలేను, ఒకవేళ తీసుకున్నా అన్నీ బ్రేక్ అయిపోతాయని చెప్పి. అండ్ ఈ క్లిప్స్ ఏవో భలే అనిపించాయి, బటర్ఫ్లై క్లిప్స్. ఆషికి చిన్నగా అవుతాయి పెద్దగా అవుతాయి అన్న కన్ఫ్యూజన్లో ఇంక తీసుకోలేదు, ఎందుకంటే ఆషి దగ్గర చిన్న క్లిప్స్ చాలా ఉన్నాయి. బట్ పిల్లలకైతే భలే ఉన్నాయి వెరైటీస్. ఆషి దగ్గర చాలా పెద్ద కలెక్షనే ఉంటుంది, హెయిర్ యాక్సెసరీస్ అన్నీ. నాకు ఇష్టం అనమాట, అన్నీ కలెక్ట్ చేస్తాను. సో జస్ట్ అసలు ఏమున్నాయి ఏంటి అని చూశాను. ఇయర్ రింగ్స్ కూడా కొన్ని చూశాను కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్కి కొన్ని
హెయిర్ బ్యాండ్స్ అవి తీసుకొని ఇంకా జస్ట్ ఇంకా అలా పక్కకు వచ్చేసామన్నమాట. ఇంకా సైడ్ అంతా పక్కన మనం ఎక్కడానికి ఎంటర్టైన్మెంట్ అనమాట. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ నాకు బాగా నచ్చాయి. ఈ మధ్య బ్యాంగిల్స్ వేసుకోవాలి అని బాగా అనిపిస్తుంది. అండ్ అన్ని కలర్స్ ఉన్నాయో లేదో పెట్టుకుంటా అనమాట దగ్గర. జర్మనీలో అయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి, కొన్ని లేనివి తీసుకున్నా. అండ్ ఇక్కడ ఇవి స్టోన్ బ్యాంగిల్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఇంక ఇందులో రీసెంట్గా ఒక డ్రెస్ కుట్టించుకున్నాను నేను, అది మీకు తర్వాత షేర్ చేస్తా. సో దానికి మ్యాచింగ్లో యాపిల్ గ్రీన్ కావాల్సి వస్తే తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ సైడ్ మొత్తం మనకి ఇలా ఎక్కడానికి అంతా ఉంది. ఇంకా మా కజిన్, మా చెల్లి వాళ్ళ పాప మేమందరం వచ్చాము. అది కూడా బుడ్డది కూడా ఎక్కి అన్నీ మంచిగా ఎంజాయ్ చేసింది. నాకు భయం అనమాట, నాకు బేసిక్గా వామిటింగ్స్ అయిపోతాయి. ఇంకా అందుకని నేను అలాంటివి ఏమీ చేయలేదు. జస్ట్ వాళ్ళు ఎక్కితే చూసి ఎంజాయ్ చేసి కాసేపు టైం స్పెండ్ చేసాం అక్కడ. పట్టుకో పట్టుకో పట్టుకో, ఇదిగో ఇదిగో రియా. అలా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్ని చూసేయచ్చు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సో సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.